జనసేన వారాహి విజయ యాత్ర మూడో విడత అక్టోబర్ 10 నుంచి విశాఖపట్నంలో మీ అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నాయకులు ఒక మంచి సందేశం అందించడానికి ఒక రాజకీయ పార్టీగా మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి, ప్రజల భవిష్యత్తు గురించి, రాబోయే రోజుల్లో ఎటువంటి మంచి కార్యక్రమాలు చేస్తే చక్కటి పరిపాలన అందించగలిగితే ఆంధ్రప్రదేశ్ని మరొకసారి అభివృద్ధి పందాలను నడిపించచ్చనే ధ్యేయంతో ప్రతి ఒక్కరం కూడా కలిసి పనిచేశాం. దీనికి సహకరించిన మా పార్టీ ప్రధాన కార్యదర్శులు, పిఎస్సి సభ్యులు, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, స్థానిక కార్పొరేటర్లు, అనేక మంది నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అక్టోబర్ 10వ తారీఖున అడుగుపెట్టినప్పటి నుంచి మీరందరూ కూడా చాలా అద్భుతంగా ఆగస్ట్ 10వ తారీఖు నుంచి మీరందరూ కూడా చాలా అద్భుతంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, సహకరించినందుకు పేరు పేరున మీడియా ప్రతినిధులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, ధన్యవాదాలు. ఆగస్ట్ 10వ తారీఖున మొట్టమొదటి కార్యక్రమం జగదాంబ జంక్షన్లో జరిగిన పబ్లిక్ మీటింగ్తో ప్రారంభించుకుని అక్కడి నుంచి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అరాచకాలు, ఏ విధంగా భూదోపిడీ జరుగుతోంది ఉత్తరాంధ్రలో, ప్రత్యేకంగా విశాఖపట్నాన్ని ఒక రాజధానిగా చేయాలనే సంకల్పించిన ఈ ప్రభుత్వం వెనక ఉన్న కుట్ర వాస్తవాలేంటో పుంకాలుగా మాకు ఎప్పటి నుంచో కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి క్షేత్రస్థాయి నుంచి సామాన్యులు అనేక మంది సమాచారం అందిస్తూనే ఉన్నారు. ఆ భూములు పరిశీలించడానికి ఈ యాత్రలో భాగంగా పబ్లిక్ మీటింగ్ జగదాంబ జంక్షన్లో పూర్తయిన తర్వాత ముందుగా ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాలు ఋషికొండ ప్రాంతంలో ఎందుకు అంత దాపరికంతో, అంత సీక్రసీతోటి వీళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజల్ని దగ్గర కూడా ఎందుకు వెళ్ళనివ్వడం లేదని అర్థం కాక క్షేత్రస్థాయిలో వెళ్ళి ఋషికొండ ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఖచ్చితంగా జనసేన పార్టీ హైకోర్టులో కూడా పోరాటం చేసినప్పుడు మేము నిలబడింది ఒకే ఒక అంశం పైన, పర్యావరణాన్ని వీళ్ళు ధ్వంసం చేస్తున్నారు, ఆ ప్రాంతానికి నష్టం కలిగిస్తున్నారు, వీటి గురించి వివరించడానికి ప్రజలకు అర్థమయ్యే విధంగా చేయాలని ఒక ప్రయత్నం మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో చాలా స్పష్టంగా అర్థమైంది. ఋషికొండ తర్వాత నడి రోడ్లో సిటీ మధ్యన ఉన్న సిబిసిఎన్సి కాంపౌండ్లో జరిగిన కట్టడాల కోసం జరిగిన అనేక పరిణామాలు మీ అందరికీ తెలుసు. స్థానికంగా ఉన్న పార్లమెంట్ సభ్యులు వాళ్ళు ఒక అగ్రిమెంట్ ఒప్పందం చేసుకుని అక్కడున్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన 3000 చదరపు అడుగుల స్థలాన్ని కూడా ఆక్రమించడానికి వారు ప్రయత్నం చేసినప్పుడు ఆ రోజు కూడా ఏ విధంగా మా పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు, మా నాయకులందరూ కూడా ఏ విధంగా నిలబడ్డారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ భూమి పరిశీలించడమే కాకుండా దౌర్జన్యంగా వాస్తు అనే నెపం పెట్టి ఒక రోడ్ని కూడా మూసేసే పరిస్థితి మనం చూసాం. స్థానికులు అందరూ కూడా ఎంతో ఆందోళనతోటి ఆ రోడ్డు విషయంలో వాళ్ళు చాలా బాధతోటి మా పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి కూడా ఆ రోజు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత గాజువాకలో జరిగిన పబ్లిక్ మీటింగ్లో అక్కడున్న ప్రధాన సమస్యలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి, అదేవిధంగా గంగవరం పోర్టు గురించి ఒక భరోసా ఇచ్చే విధంగా మేము ఉన్నాం, మీ వెంట, ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన పార్టీ ఏ స్థాయిలో చర్చలు జరిగినా కూడా మేము ఎప్పుడు కూడా వెనకడకుండా పార్టీ కోసం, ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం నిలబడతామని ఒక భరోసా పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. 14వ తారీఖున అనకాపల్లిలోని విసన్నపేటలో జరుగుతున్న ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు ఏ విధంగా దాదాపు 47 ఎకరాలు అక్కడున్న వాగులు, చెరువులు ఆక్రమించేసుకుని సుమారు 680 ఎకరాలతోటి అక్కడ ఊహించని విధంగా కొండల మధ్యన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తుంటే దాన్ని కూడా సందర్శించడం జరిగింది. 15 ఆగస్టు జెండా కార్యక్రమం కోసం మంగళగిరికి వెళ్ళి తిరిగి వచ్చి 16వ తారీఖున నేరుగా ఎర్రమట్టి దిబ్బల దగ్గరికి వెళ్ళి భీమిలి నియోజకవర్గంలో అక్కడ జరుగుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఎంతో గొప్ప హెరిటేజ్ సైట్ని ఏ విధంగా వీళ్ళు దుర్వినియోగం చేసేసి
ఆ ప్రాంతానికి నష్టం కలిగిస్తున్నారో వాటిని కూడా మీ అందరికీ, ప్రజలందరికీ మీ ద్వారా అర్థమయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు నడిచి వెళ్ళి చూపించడం జరిగింది. నిన్న జరిగిన జనవాణి కార్యక్రమం ఒక మానవత్వంతో, ఒక భరోసా నింపే విధంగా, ప్రజల్లో ఒక ధైర్యం కూడా నింపే విధంగా. ఎందుకంటే చాలామంది పాపం సామాన్యులు వాళ్ళు వచ్చి చెప్పుకున్నప్పుడు అనేక సమస్యలు, సుమారు 340 అర్జీలు స్వీకరించాం నిన్న. ఊహించని విధంగా వాళ్ళ సమస్యలు ఎక్కువ స్థాయిలో ప్రభుత్వం చేయాల్సిన కనీస సంక్షేమ కార్యక్రమాలు కూడా అందించలేకపోయినాయి కుటుంబాలు. పాపం వాళ్ళు చాలా బాధతోటి వచ్చి చెప్పడం జరిగింది. చిన్న చిన్న బిడ్డలు కాక్లియర్ ఇంప్లాంట్స్ తోటి ఉన్న సమస్యల గురించి, అదేవిధంగా మానసిక వ్యాధితోటి పాపం అనేక మంది బాధపడుతుంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం లేకపోవడం వలన ఎట్లా ఆ సంస్థలు ఇబ్బంది పడుతున్నారో, వీటికి తోడు జెన్యున్గా ఎవరికైతే పెన్షన్లు రావాలో పెన్షన్లు కావాలని ఆపేయడం, బెదిరించడం, 200 గజాలు స్థలాలు కూడా ఆక్రమించుకోవడం, నిర్మాణాలు చేసేయడం, ఇబ్బంది పెట్టడం, వీటన్నిటితో పాటు కాలుష్యం గురించి, అక్కడ ఉన్న ఇండస్ట్రియల్ పొల్యూషన్ గురించి, క్షేత్రస్థాయిలో వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో ఏమాత్రం కూడా అభివృద్ధి జరగడం లేదని పుంకాలుగా మాకు నిన్న వచ్చిన అనేక అర్జీలు మీ అందరు కూడా చూశారు. సో మరొకసారి మా పార్టీ అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఈ సందర్భంగా పార్టీ పరంగా. ఎందుకంటే ఇంత సుదీర్ఘమైన పర్యటన జనసేన పార్టీ వారాహి విజయయాత్ర 3వ విడతలో విశాఖపట్నంలో ఖచ్చితంగా ఒక భరోసా నింపింది. నిజాయితీగా నిబద్ధతతోటి ప్రజల పక్షాన్ని నిలబడి మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు. సహకరించి మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఇప్పుడు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాం. మీడియా సమావేశానికి వచ్చిన మీడియా పెద్దలందరికీ, సన్నిహితులందరికీ, మిత్రులకి, యూట్యూబ్ ఛానల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి, సోషల్ మీడియాలో ఈ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గ స్థాయిలో తీసుకెళ్తున్న ఇండిపెండెంట్ జర్నలిస్టులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన తరపున, జనసేన నాయకుల తరపున మీ అందరికీ ఈ ప్రెస్ మీట్కి మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం. ఈ 3వ విడత వారాహి యాత్ర 2 జిల్లాల కంటే కూడా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా కంటే కూడా చాలా అత్యంత అద్భుతంగా ప్రజలు నీరాజనాలు పట్టారు. దీని వెనుక ఉద్దేశం కూడా ఒకటే చూడాల్సింది. ఈ ప్రభుత్వం మీద కోపం, జనసేన గత దాదాపు 10 సంవత్సరాలుగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ఇవన్నీ ప్రజలు మద్దతు కూడగట్టుకోగలిగాం. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ పర్యటన ప్లాన్ చేద్దాం అనుకున్నప్పటి నుంచి కూడా నాకు ఉత్తరాంధ్ర మీద వ్యక్తిగతంగా చాలా అపారమైన ప్రేమ. దాని కారణం కూడా అపారమైన సహజ సంపదలు ఉన్న నేల ఇది. అలాగే ఇంత అపారమైన సహజ సంపదలు ఉండి ఒకవైపు మత్స్యకారులు ఎక్కడం, గుజరాత్, తమిళనాడు, మిగతా ప్రాంతాలకి వలస వెళ్ళటం, ఇంత సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉండి, అలాగే ఇన్ని సహజ వనరులు ఉండి ఇక్కడ పొల్యూషన్ గురయ్యి ప్రజలు ఆరోగ్యాలు కోల్పోవటం, చర్మ వ్యాధుల దగ్గర నుంచి ఊపిరితిత్తుల వ్యాధులు, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడున్న వలసలు వెళ్ళిపోతారు తప్ప ప్రజలు నిజంగా గ్రామాలు తక్కువ, అంటే 10,000-15,000 మంది గ్రామాల్లో కూడా మీరు తీర ప్రాంతాల్లో చూస్తే, ముఖ్యంగా మత్స్యకార ప్రాంతాల్లో 2,000 మంది ఉంటారు. సో ఓటింగ్ సమయంలోనే వస్తారు. సో చాలా సందర్భంగా నేను ఆచార్య చలం గారిని కానీ ఇలా చాలామంది ఆంధ్ర విశ్వవిద్యాలయ మేధావులు కానీ 2016-17లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర దోపిడీ గురించి వాళ్ళు నాకు చెప్పడం, నేను వ్యక్తిగతంగా మొత్తం ఈ పోరాట యాత్రప్పుడు మొత్తం చూశాను. బాక్సైట్ పేరు మీద అని చెప్పి, లాటరైట్ అని చెప్పి బాక్సైట్ తవ్వుకెళ్ళిపోవడం మన అనకాపల్లి జిల్లాలో ఆ రోజు కూడా కొంత నేను చూశాను. నేను అరకు ప్రాంతంలో దాదాపు బాక్సైట్ కొండని చాలా అద్భుతంగా కనిపించే పర్వత ప్రాంత కొండని బాక్సైట్ కోసం తవ్వడానికి పర్మిషన్, లైసెన్స్లు ఇచ్చేస్తుంది, ఎలాగా మాకు దాన్ని అడ్డుకోవాలని చెప్పి అక్కడ నాకు అరకులోయలో ఉండే గిరిజనులు మాకు మెమరాండం ఇవ్వటం ఆ రోజున. ఇవన్నీ మాకు ఒకటే నాకు అనిపించింది. చాలా రోజుల నుంచి మేము అందరం మాట్లాడుకుని చాలామంది మేధావులతోటి, ఇది తెలంగాణలో ఇట్లాగే
2004 నుంచి. అంతకుముందు దోపిడీ లేదా అంతకుముందు ఈ పర్యావరణ విధ్వంసం లేదంటే ఖచ్చితంగా ఉంది. కానీ ఒక పరిమితి విధానాల్లో ఉండేది, కొంత ఉండేది 100%. కానీ అది కిటికీ స్థాయిలో ఓపెన్ చేసేవాళ్ళు ఒక బిల్డింగ్కి. వీళ్ళు మొత్తానికి అసలు ఆ ద్వారబంధాలు లేకుండా దోపిడీ చేయడం ఉన్నాడు. ఇదే కోపం ప్రతి చోట తెలంగాణలో ఇదే కారణమైంది. అడ్డగోలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి పర్యావరణానికి సంబంధించి కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ, లేదంటే ఈ సహజ వనరుల దోపిడీ కానీ విపరీతంగా పెరిగిపోయింది. అదే క్రమం ఇక్కడ వచ్చింది. ఈ రోజున జగన్ కూడా మీరు గుర్తుపెట్టుకుంటే, సరిగ్గా గుర్తెచ్చుకుంటే మీరు అందరూ, ఎంత కోపం ఉండిందంటే మన ఆంధ్రోళ్ళు ఇక్కడి నుంచి తరిమేసేయాలని అనటానికి కూడా కారణం వైఎస్ జగన్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు దానికి ఆ సమయంలో వాళ్ళందరూ. అందుకనే జగన్ వరంగల్ స్టేషన్లో అడుగు పెడితే విద్యార్థులందరూ, తెలంగాణ విద్యార్థులందరూ రాళ్లతో తరిమేశారు అతను అక్కడి నుంచి. అంటే అంత కోపం ఉండింది వీళ్ళందరి మీద. తిరిగి ఈ రోజున ఒక రాజధానికే దిక్కు లేదు అనుకున్నప్పుడు 3 రాజధానులను ప్రకటించి విశాఖకి రావడం అంటే, ఇది నేను ఈరోజు విషయం కాదు, నేను గత పోరాట యాత్ర సమయంలోని ఇక్కడ మొత్తం తీసుకెళ్తుంటే అప్పుడే చెప్పాను. నాకు దాదాపు 30,000 ఎకరాలు 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తిరిగి వీళ్ళందరూ ఈయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నంత సమయంలో దాదాపు 30,000 ఎకరాలు వీళ్ళు ఇక్కడ కొనేశారు. వీళ్ళందరూ ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టారు అని నాకు ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు. నాకు 2016, 17, 18లో కుంటల దగ్గర నుంచి భూములు ఆక్యుపై చేసుకోవడం దాదాపు 30,000 పైచిలకి ఎకరాలు తీసేశారు. ఇట్లా కంటిన్యూ అవుతుంటే ఈ రోజున వీళ్ళకి విశాఖపట్నం అనేది ఇక్కడ రాజధానిగా ఉండటం దీని మీద ప్రేమేం కాదు వాళ్ళకి. వాళ్ళు 2004 నుంచి వాళ్ళు కొన్న భూముల్ని వ్యాపారం చేసుకోవడానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజానీకం నాయకులు గుప్పిట్లో ఉంటారు. ఇక్కడ చాలా చైతన్యం ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర కొద్దిమంది నాయకుల చేతుల్లో కొన్ని జిల్లాలు ఇమిడిపోవటం, వారి చేతుల్లో గుప్పిట్లో ఉండిపోవటం, ఏదైనా మాట్లాడదామంటే కేసులు పెట్టడం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అందుకని వీళ్ళ పెట్టుబడులకు కానీ వీరి అభివృద్ధికి కానీ చాలా చాలా కీలకమైన ప్రాంతంగా మారింది అది. ఎందుకంటే రాయలసీమకి అక్కడ ఏమి అభివృద్ధి చేయడానికి లేదు. ఎందుకంటే అక్కడ ఉంటే బోల్డెన్ ఫ్యాక్షన్ గ్రూప్స్ ఉన్నాయి. ఏమి చేద్దామని మనకి కోస్తాలో మిగతా చోట చేద్దామంటే పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆల్రెడీ అక్కడ బలమైన నాయకులు ఉన్నారు, చైతన్యంతోనే జనం ఉన్నారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే నాయకులతో పెట్టుకొని, స్థానిక నాయకులతో పెట్టుకొని ఉత్తరాంధ్ర ప్రజల్ని ఉత్తరాంధ్ర వనరులు కానీ దోపిడీ చేస్తే ఎవరు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఇది వాళ్ళకి చాలా కీలకంగా తోచింది. ఇది నాకు చాలా ఉత్తరాంధ్ర మేధావులు చెప్పింది ఇది. సో ఆ రోజుని చూస్తే మనకి నిన్న వచ్చిన 340 నుంచి 370 పిటిషన్స్ వచ్చినాయి జనవాణి కార్యక్రమంలో. అలాగే ఏ మూలకి వెళ్ళినా సరే 340 నుంచి 370 పిటిషన్లో సగానికి మాకు ల్యాండ్ దోపిడీ గురయ్యాం. అది 25 గజాల స్థలం నుంచి 200 గజాల స్థలం దగ్గర నుంచి 100 ఎకరాల దాకా మాకు ఎలాగే వీళ్ళు దోచేశారనేది. అలాగే క్రిమినాలిటీ ఎంత పెరిగిపోయింది, నేరాలు ఎంత పెరిగిపోయినాయి. ఒక్క బార్లోనే నిన్న ఇచ్చిన ఒక పిటిషన్లో ఒక బార్లోనే, సరిగ్గా పేరు గుర్తులే, మీకు ఆ డీటెయిల్ మీకు ఇస్తాం, మన నాయకులు ఇస్తారు. ఆ బార్లో దాదాపు 1-2 నెలల రోజుల్లోనే 3 మర్డర్లు జరిగినాయి. అంటే ఎంత చాలా తేలిగ్గా ఏదో చిన్నపాటి, అసలు ఏదో అప్పిచ్చాడంటే 500 రూపాయలకి ఆ రౌడీ షీట్ రావడం, ఇలా వెళ్తా నా 500 ఎప్పుడు ఇస్తావని అనగానే కత్తి తీసుకొచ్చి కోసారు. అది కూడా నేను నా దృష్టికి వచ్చింది, అది ఆ పిటిషన్లో ఇచ్చారు. అలాగే నేను 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు, దీని గురించి ఎవరు మాట్లాడలేదు, ఒక సమీక్షలు పెట్టలేదంటే అందరూ నన్ను, ముఖ్యంగా వైసీపీ నాయకులు అందరూ నన్ను విమర్శించారు. అది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంతమంది వాళ్ళ నోట్లోంచి వచ్చిన తర్వాత వీళ్ళ నోళ్ళు కట్టుబడ్డాయి. దాంట్లో నేను చెప్పిన దానికి ఇదిగా ఈ రోజున ఫస్ట్ టైం వాళ్ళు అడిగారు కనీసం ఒక్క కేసు అన్నా చూపించమన్నారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా ఆడబిడ్డ పోతే ఎవరికి వెళ్ళి చెప్పుకుంటారు, పరువు అనుకుంటారు, పరువు మర్యాదలో సమస్య అవుద్ది, ఇంట్లో తిరిగి వస్తే ఏమో తెలియదు. అందుకని తల్లిదండ్రులు కూడా కేసు బుక్ చేసి నాలాంటి వచ్చి మాట్లాడడానికి ప్రైవేట్గా చెప్తారు, కానీ ఆన్ రికార్డ్ చెప్పడానికి చాలా భయపడతారు వాళ్ళు. నేను అడిగాను వాళ్ళని, మీరు ఏదైనా చెప్తారమ్మా అంటే కూర్చోబెట్టి వాళ్ళు చెప్తే, స్థానికంగా వాళ్ళు చెప్తుందా పంచాయతీ ప్రెసిడెంట్ వాళ్ళ పిల్లలకి ఫోన్ ట్రేస్, ఆ కాల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఫోన్ నెంబర్కి ట్రేస్ అయింది. దీని మీద అధికారులు మాట్లాడితే వాళ్ళు వచ్చి రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టులో
దాన్ని కూడా ఉపసంహరించుకోమంటారండి. పోలీసులు కూడా ఉపసంహరించుకోమంటారని చెప్తా ఉన్నారు కొంతమంది. లేదా స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు కూడా ఉపసంహరించుకోండి అని. అమ్మాయిని ఏ కారులో అయితే తీసుకెళ్ళిపోయారు ఆ కారు ఇచ్చాపురంలో ట్రేస్ అవుట్ చేశారు. వాళ్ళు చెప్తుంది ఇన్ని చెక్ పోస్టులు ఏదో ఒక చెక్ పోస్టులో పట్టుకుని 48 గంటల్లో అమ్మాయి వెళ్ళిపోయిన మరి 16 ఏళ్ళ అమ్మాయికి ఒక అండర్ ఏజ్ గర్ల్ని మైనర్ ఏజ్ గర్ల్ని తీసుకెళ్ళిపోయారు. ఇది మచ్చుతుంది జస్ట్ ఒక చిన్నపాటి ఉదాహరణ. కానీ దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో 30,000 ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఇంతమంది వెళ్ళిపోయారు. ఈరోజు నిన్న ఇప్పుడు జరిగింది చిత్తూరులో ఒకే రోజున ఎంతమంది ఈరోజు పేపర్లో వచ్చింది. ఈ రోజున దాదాపు ఎంతమంది ఆడపిల్లలు ఒకే రోజున అదృశ్యం అయిపోయారు మీకు తెలుసు. అంటే దీని వెనక ఏది ఉంది అనేది దర్యాప్తు చేయండి అని అంటే అసలు ఏదన్నా మాట్లాడితే వైసీపీ నాయకులు ఏమి జరగనట్టే గొంతేసుకొని మీద పడిపోతారు తప్ప మేము దీని మీద సమీక్ష జరుపుతాం, ఇది పోలీస్ శాఖ అధికారులు వివరణ ఇవ్వటం కానీ. అలాగే చాలా దీనమైన పరిస్థితి ఏంటంటే ఒకసారి పోలీస్ అధికారులు ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఉదాహరణకి చిత్తూరు మేము జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే అసలు మీరు ఏ ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారో అంటారు. అలాగే నేను చెప్పింది ఏంటంటే నేను వెళ్ళి మాట్లాడుతూ ఉంటే నా దగ్గర పిటిషన్లు వస్తాయి సార్ నా దగ్గరికి. మీ క్రైమ్ ఎప్పుడు రికార్డ్ అవుతుంది, మీకు ఎఫ్ఐఆర్లో రికార్డ్ అయితేనే క్రైమ్ రికార్డ్ అయినట్టు. మీకు నాకు ఎఫ్ఐఆర్లోకి రాకముందే ఎఫ్ఐఆర్కి వెళ్దామా లేదా అని చాలా మా దగ్గరికి వస్తాయి, ఇవన్నీ నా దృష్టికి వస్తాయి. ఇవి చెప్పాను నేను. సో ఇప్పుడు మొన్న ఆయన వరుసగా కూర్చోబోక 45 నిమిషాలు ఆయన నన్ను అడిగింది ఏంటంటే మీరు ఎలా మాట్లాడతారు మీలాంటి బాధ్యత గల నాయకులు అనేది. ఆయన నాకేదో పెద్ద క్లాస్ పీకపోయారు. ఆయనకి ఒకటే చెప్పాను, మీరు ఒక రేప్ జరిగితే మీ మహిళా మంత్రి హోంమంత్రి తల్లిదండ్రుల పెంపకం లోపం అంటారు, లేదా దొంగతనం చేయడానికి వచ్చి మానభంగం చేశారని అసలు ఏమాత్రం ఒక ఆలోచన లేకుండా ఒక దాంట్లో ఒక సున్నితత్వం లేకుండా మాట్లాడతారు. నేను చెప్పాను ఇలాంటి ఫస్ట్ వాళ్ళు మీ మంత్రివర్గం ఆయనకు అర్థం అవుతుంది వైసీపీ పక్షాన్ని వహించారని చెప్పి ఎస్పీ మీరు వెళ్ళి మీ మంత్రివర్గానికి చెప్పండి, మీరు మంత్రులకు చెప్పండి, లేదంటే మీరు చెప్పేవాడికి వినేవాడు లోకులాగా నేను వింటున్నాను కదా అని చెప్పి నాకు ఆయన మాట్లాడుతూ నాకు అదే అనిపించింది. అంటే ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నానండి మీ దృష్టికి, ఇంత క్రైమ్ పెరిగిపోయింది, ఇంత ప్రశాంతమైన నగరం ఇది విశాఖపట్నం, మీరు ఎంటైర్ క్రైమ్ రేట్ పెరిగిపోయింది. తాడికొండలో కూడా ఎంత ఉంటుంది, తాడేపల్లిలో కూడా తాడేపల్లి హైయెస్ట్ క్రైమ్ రేట్ ఉంటుంది, హైయెస్ట్ మీరు కేసులు ఎక్కువైపోయినాయి తాడేపల్లి ముఖ్యమంత్రి ఉన్న నివాసం ప్రాంతంలో కూడా. ఇంకా అలాంటిది మిగతా ప్రాంతాల్లో ఎంత అయిపోయిందో మీరు ఊహించుకోవచ్చు. రోడ్ల మీద ఏ స్థాయిలో చిన్నపాటి రోడ్ అందరూ చెప్తుంది ఏంటంటే రోడ్ రేజ్ ఎక్కువైపోయింది. ఇక్కడ ఏం తాగుతున్నారో తెలియట్లేదు, ఏమి గాంజామతలో ఉన్నారో తెలియట్లేదు. రోడ్డు మీదకి వెళ్ళి ఒక మహిళ ఒక దంపతులు వెళ్తూ ఉంటే బండిలో వాళ్ళని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతూ ఉంటే ఆల్మోస్ట్ పడబోయారు, తూలి పడబోయి ఒక మాట అనగానే ఏంటి అలా వెళ్తున్నాం అనగానే వెంటనే బండి ఆపేసి రౌడిజం చేయడానికి వచ్చి భర్త మీద దాడి చేసి ఆయన భార్య మీద ఆయన సతీమణి మీద చేయకూడని పని చేశారు. మొత్తం పైన అచ్చాదనం అంతా తీసేశారంట. అంటే ఇంత అయిపోయింది. వాళ్ళు మాట్లాడుతాం పోలీస్ దగ్గరికి వెళ్దామంటే కేసు తీసుకోవట్లేదు, యాక్షన్ తీసుకోవట్లేదు. పోలీస్ని వైజాగ్ పోలీస్ని కానీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ని కానీ ఏ పని చేద్దాం అనుకున్నా లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతుల్లోకి వదలకపోతే ఇదివరకు బీహార్ అనుకుంటే బీహార్ బెటర్గా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్రైమ్కి నిలయం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ రోజున మనం ఇప్పటికే ఇలా ఉంటే ఇంక భవిష్యత్తులో ఇంకెలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అందుకని వీటన్నిటికీ మేము మాట్లాడుతూ ఉంటే చాలా ఎన్ని విజ్ఞాపనలు వస్తున్నాయంటే ఎన్ని పిటిషన్స్ వస్తున్నాయంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఇది కూడా ఇంకా ఈ కేసులన్నీ వెలికి రావడానికి నిజంగా మీడియా చాలా ప్రముఖ పాత్ర వహించింది దీంట్లో. మీరు కూడా లేకపోయిన ఉంటే ఇంకెటు వెళ్ళిపోవాలో తెలిసేది కాదు. అది ఖచ్చితంగా మీకు ఈ సందర్భంలో మీకు ప్రత్యేకంగా ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించి మనం ఎంత దిగజారిపోయిందని చెప్పడానికి మీకు ప్రత్యేకంగా ఈ సందర్భంలో లా అండ్ ఆర్డర్ సంబంధించి మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే ఉత్తరాంధ్ర భూములు ఏ స్థాయిలో దోపిడీ జరుగుతుందంటానికి ఇక్కడ ఎవరు మాట్లాడటానికి ఎవరు లేరు. ఏదైనా నాయకులు మాట్లాడితే చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ, ఏదైనా మాట్లాడితే మరి ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారో తెలియదు. కానీ ఉత్తరాంధ్ర యువత ఉత్తరాంధ్ర ప్రజానీకం ఒకలా ఆలోచిస్తున్నారు, ఉత్తరాంధ్ర నాయకులు ఒకలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఉన్నది చాలా బలమైన సహజ వనరులు ఉంది, ఖనిజాలు ఉన్నాయి. ఉదాహరణకి మీకు ఈ అనకాపల్లి లాస్ట్ టైం కూడా వెళ్ళాను. ఇక్కడ లాస్ట్ టైం కూడా నాకు చెప్పింది 2017లో కూడా నాకు చెప్పింది పోరాట యాత్రకి వెళ్తున్నప్పుడు లాటరైట్ పేరు మీద బాక్సైట్ని తవ్వేస్తున్నారు అని చెప్పి. బాక్సైట్కి లాటరైట్కి కేవలం ఈ అల్యూమినియం ఎంత ఏ స్థాయిలో ఉందనేది ఎక్కువ ఉంటే దాన్ని అది బాక్సైట్ అంటారు, తక్కువ శాతం ఉంటే దాన్ని లాటరైట్ అంటారు.
ఇక్కడి నుంచి అంటే ఇది ప్రజలందరికీ సంబంధించిన ఆస్తి ఇది. ఒకవైపు ఏమో ఫీజులు లేవని చెప్తా ఉన్నారు, ఫీజులకి డబ్బులు లేవు, అమ్మఒడికి ఏమో కూర్చోబెట్టి 2 బిడ్డలు ఉంటే ఎంతమంది బిడ్డలు ఉన్నా అమ్మఒడికి డబ్బులు ఇస్తామని చెప్పి ఒక బిడ్డకి తీసేశారు. అలాగే మీకు ఎంత కరెంట్ అని మీరు కాల్చుకోండి, మీరు టీవీలు పెట్టుకోండి, ఫ్యాన్లు తిప్పుకోండి, అవి ఇవి చెప్పి కూర్చోబెట్టి ఒక యూనిట్ ఎక్స్ట్రా అయితే వాళ్ళకి అమ్మఒడి పథకాలు తీసేస్తూ ఉన్నారు. ఇలాంటి అన్ని పరిస్థితుల్లో ఒకవైపు ప్రజలకి ఈ వెల్ఫేర్ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళకి తగ్గిస్తూ ఏదైతే రాష్ట్ర రాబడి ఉందో, రాష్ట్ర ఆదాయ మార్గాలు ఉన్నాయో, ఖచ్చితంగా అభివృద్ధికి, డెవలప్మెంట్కి ఖనిజాలు అవసరం. అది చాలా క్రమ పద్ధతిలో తీయాల్సిన అవసరం ఉంది. ఈ షార్ట్ కట్ బెనిఫిట్స్ కోసం, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం ఎంత అడ్డగోలుగా తవ్వేస్తున్నారంటే గ్రీన్ ట్రిబ్యునల్ ఈ నామ్స్ని ఖాతరు చేయట్లేదు, అడ్డగోలుగా చెట్లు నరికేయటం. అలాగే మేము 2018లో కూడా అక్కడ ఆండ్రూ మినరల్స్ అని చెప్పి మేము తూర్పుగోదావరికి వెళ్ళినప్పుడు కూడా మీరు సహజంగా ఒక టన్ను మినరల్ తీస్తే ఇంత ట్యాక్స్ కట్టాలి. అలాగే ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసేస్తే ప్రభుత్వానికి మనకి స్టేట్ ఎక్స్చెకర్కి వచ్చే ఆదాయం చాలా తక్కువ. అంటే వీళ్ళు చెప్తుందేమో 100 కోట్లు చూపిస్తూ ఉన్నారు ఇక్కడ. దీనికి సంబంధించి కూడా ఈ వైసీపీ నాయకుల పిల్లలు కూడా దీంట్లో భాగస్వామ్యం అని బయట చెప్తా ఉన్నారు ఇన్ఫర్మేషన్. అలాగే ఇక్కడ విశాఖ జిల్లా నాతవరం మండలంలో బమిడికలొద్దులో 271 హెక్టార్లో ఖనిజం తవ్వి దీన్ని కడప సిమెంటరీ ఫ్యాక్టరీ కోసం పంపిస్తున్నారని నా దగ్గర ఉన్న రిపోర్ట్ ఇది. అలాగే పంచాయతీరాజ్ సహకారంతో దారి మధ్యలో ఉన్న చెట్లు నరికేసి జీవో నెంబర్ 174 ద్వారా నిధులు మంజూరు చేశారని చెప్పి. దీంట్లో రిజర్వ్ ఫారెస్ట్ 5 కిలోమీటర్స్, 5 కిలోమీటర్లు రిజర్వ్ ఫారెస్ట్ ఉంటే ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా కొట్టేసేది దీనికోసం. అలాగే మొన్నదాకా టీటీడీ చైర్మన్గా ఉన్న ఆయన కుటుంబ సభ్యులు దీని వెనక ఉన్నారనేది ప్రధానంగా వాళ్ళు వెనక వినిపిస్తుంది. అలాగే రావికంపాడు స్టేషన్ నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా 1000 టన్నులు ఎగుమతి చేస్తున్న ఈ 2 జిల్లాల అధికారులు దీనికి అసలు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారనేది ఇంకోటి. దీన్ని మొత్తం లేటరైట్ ముసుగులో, లేటరైట్ పేరు మీద 15,000 కోట్ల బాక్సైట్ మైనింగ్ జరుగుతూ ఉంది అనేది. కొన్ని మీరు ఫోటోలు చూస్తూ ఉంటే అసలు ఎంత విధ్వంసం జరిగిందంటే పర్యావరణం నిజంగా ఖనిజం తీయడం అంటేనే విధ్వంసంతో కూడుకుంది. ఆ చుట్టుపక్కల గ్రామాలు కానీ, ఆ చుట్టుపక్కల ప్రజలు నిజంగా చూస్తే చాలా కడుపు తరుక్కుపోద్ది. అంత అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా గిరిజనులు మా దృష్టికి తీసుకొచ్చింది విశాఖ మన్యంలోని బమిడికలొద్దులో 121 హెక్టార్లో జార్తా లక్ష్మణరావు అనే బినామీకి వైసీపీ ప్రభుత్వం లాటరైట్ గన్నులను కేటాయించింది. ఈయన పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఈయన ఒక కార్ డ్రైవర్ అంటే ఈయన పేరు. విశాఖ జిల్లా నాతవరం మండలంలోని బమిడికలొద్దు నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని రౌతులపూడి వరకు ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ రోడ్డు వేశారు. ఆ రోడ్డు ఎవరు వేశారు, ఎందుకు వేశారో స్థానిక గిరిజనులకు ఏమాత్రం తెలియలేదు. కానీ వాళ్ళ ఊళ్ళ నుంచి మొత్తం వేసేసారు. ఏం తీసుకెళ్తున్నారు అక్కడి నుంచి? మా ఊరికి మనుషులే రారు, అలాంటి పెద్ద పెద్ద మెషిన్లు తెచ్చి పెద్ద పెద్ద రోడ్లు, అందమైన రోడ్లు వేశారు, చెట్లు నరికేశారు. అడిగిపోయినా రహదారి వచ్చిందని సంతోషిస్తే రోడ్లు వేసినప్పుడు ఎవరో భూగ్రామాల్లోకి వచ్చి ఇళ్ళకి వచ్చి కొంతమందికి బియ్యం, కొంతమంది డబ్బులు, కుర్రోళ్ళకి ఫోన్లు ఇచ్చేశారు. మాకు రోడ్డు వద్దు, డబ్బులు వద్దు, మా అడవిని ఇలాగే ఉంచండి అని చెప్పి గిరిజనులు మొత్తుకున్నా కానీ వాళ్ళు మాట వినలేదు. అలాగే తూర్పుగోదావరి ఏజెన్సీ సరిహద్దులో ఉన్న సరుగుడు పంచాయతీలో లాటరైట్ ఖనిజం ఎక్కువ ఉంది. ఈ విషయాన్ని 2010లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, 2004లో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ చేసిన సర్వేలో నిర్ధారించారు. ప్రస్తుతం నాతవరం మండలాల్లో ఉన్న 16 గ్రామాల్లో లాటరైట్ తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పి స్థానిక గిరిజనులు మా దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 2009లో నాతవరం మండలానికి చెందిన లక్ష్మణరావు అనే గిరిజనుడు లాటరైట్ తవ్వకాలు జరుపుకునేందుకు అనుమతి కావాలంటూ గనుల శాఖకి దరఖాస్తు చేశాడు. 2011లో పబ్లిక్ హీరింగ్ తర్వాత అనుమతి లభించింది. కొంతకాలం తవ్వకాలు జరిపిన తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి. ఆ తర్వాత సింగం భవానీ అనే గిరిజన మహిళకు ఈ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. వైసీపీ సర్కార్ మళ్ళీ రావడంతో మళ్ళీ లక్ష్మణరావు పేరుతోనే అనుమతులు జరుగుతూ ఉన్నాయి. ఆటో డ్రైవర్ ఈయన లక్ష్మణరావు అని ఆయన ఆటో డ్రైవర్. ఆయన పేరు పెట్టుకొని మరి ఎవరు దోచేస్తున్నారో తెలియట్లా. ఎవరు దవ్వుతున్నారు అంటే అధికారులు చెప్పరు, దీని మీద ఇన్ఫర్మేషన్ రాదు, జీవోలు బయటికి రావు. అలాగే మనకి ఆర్టీఐ వేస్తే దాని మీద స్పందన ఉండదు.
అలాగే విశాఖ జిల్లాలో ముఖ్యంగా మీరు లాటరైట్ సంబంధించి అనకాపల్లి భూగర్భ గనుల శాఖ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ గనులు కానీ రెవెన్యూ అటవీ శాఖ అధికారులు అందరూ ఏకమైపోయి ఈ దోపిడీకి సహకరిస్తున్నారనేది మా దగ్గరికి వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్. ఇది విశాఖ జిల్లాలో దాదాపు 6 లాటరైట్ లీజులు ఉంటే కేవలం 5టికి అనుమతి లేదు, తీసేశారు. అంటే వాటి 5 పని చేయట్లేదు, ఎందుకంటే కోర్టులో ఉన్నందుకు. కానీ హైకోర్టు తీర్పు మేరకు కేవలం ఒకే ఒక మైనింగ్ నడుస్తూ ఉంది. అది కూడా 5,000 టన్నులకి అనుమతి ఉంటే 2013 నుంచి ఇప్పటి దాకా 3 లక్షల టన్నుల లాటరైట్ అక్రమంగా తవ్వినట్టు ఈ అధికారులే మాకు ప్రత్యేకంగా చెప్తా ఉన్నారు. దీనిపైన తూర్పుగోదావరి విశాఖపట్నంలో విచారణ చేయాలని సంబంధిత అధికారులు కూడా తెలియజేస్తే కూడా దాన్ని ముందుకు వెళ్ళట్లేదు. సో మీకు ఉదాహరణకి వైసీపీ ఈ ఉత్తరాంధ్ర దోపిడీ అనడానికి కారణం ఇది. అంటే మీరు ఇంకా భూములు తీసుకుంటే భూములు ఏ స్థాయికి దోపిడీ చేశారంటే కొన్ని 100 ఎకరాలు ఉదాహరణకి మేము మొన్న అనకాపల్లికి వెళ్తే అనకాపల్లిలో మీరు చూసారు లేఅవుట్ వేశారు. లేఅవుట్లో 47 ఎకరాలు మొత్తం నీటి గెడ్డలు అన్నీ చాలా అరుదైన చెట్లు జాతి విధ్వంసం, దాన్ని అడ్డగోలు చదును చేశారు. దాంట్లో ఈ పట్టాభూములు ఉన్నాయి. పట్టాభూములు అసలు రోడ్డు వెళ్ళడానికి మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్ళాలంటే ఒక్క కారు కూడా కరెక్ట్గా పెట్టడం ఒక 15-12 అడుగుల్లో ఒక బండి వెళ్ళడానికి ఒక 8 అడుగులు వెడల్పు ఉన్న ఒక బండి వెళ్ళగలదేమో అంతే. కానీ మీరు దాన్ని దాటి ఒక 14 కిలోమీటర్ల లోపలికి వెళ్తే 100 కిలోమీటర్ల రోడ్డు ఉంది. అక్కడ 100 ఫీట్ల రోడ్డు ఉంది. 100 ఫీట్ల రోడ్డు మీరు చూడండి, 8 అడుగుల రోడ్డు నుంచి బయట లోపలికి వెళ్తే అసలు ఏముంటుంది ఇక్కడ డెవలప్మెంట్ అని వెళ్ళి చూస్తే మొత్తం కొండలు వాగులు తవ్వేసి అక్కడ అక్రమంగా లేఅవుట్ వేస్తారు. ఎవరు పర్మిషన్? విస్సన్నపేట మండలం, విస్సన్నపేట గ్రామం. ఎవరు దీనికి పర్మిషన్స్ ఇచ్చారు? ఏ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది? ఎవరి పర్మిషన్స్ తోటి ఇక్కడ రో హౌస్లు కడతా ఉన్నారు? క్లారిటీ లేదు. అక్కడ యువత కూడా ఏం చెప్తున్నారంటే వెళ్తే, అన్న ఇక్కడ మాకు ఉద్యోగాలు వస్తున్నాయి, ఇక్కడ ఏదో రాబోతుందని చెప్పారన్న, అందుకని మేము కూడా చూస్తూ ఉన్నాం. పెద్ద మెషిన్లు వస్తూ ఉంటే మా ఊళ్ళలో నుంచి ఉద్యోగాలు ఏమి లేవు, కానీ వీళ్ళు అక్రమంగా లేఅవుట్లు వేసుకుంటున్నారన్న. ఉద్యోగాలు కల్పించడం లేదు, ఉపాధి అవకాశాలు కల్పించడం లేదు. కానీ వేల కోట్లు ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిపోతాయి, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి ఉంది, సో ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలా చేస్తున్నాడు తప్ప రాష్ట్రాన్ని పరిపాలించట్లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నాడు, మైనింగ్తో వ్యాపారం చేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి ముందు నుంచి మనం చూడాల్సింది, ఇతను వ్యాపారి బేసిక్గా. ఇతను రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ నాయకుడు కొంచెం భయం ఉంటుంది, ఇతను ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి, దోపిడీ చేసేవాడైనా సరే. కానీ ఈ వ్యక్తికి వ్యాపారి కాబట్టి, క్రిమినల్ సామ్రాజ్యం ఉంది కాబట్టి ఎవరు ఏది మాట్లాడినా బెదిరించేయగలం, చిన్నపాటి జర్నలిస్ట్ని బెదిరించేయగలం. ఇది ఒక క్రిమినల్ నెక్సెస్ అయిపోయింది. ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒకడు తప్పుడు మనిషి అయితే మనం అర్థం చేసుకోగలం, ఒకడు క్రిమినల్ అయితే అర్థం చేసుకోగలం. క్రిమినాలిటీని వ్యవస్థీకృతం చేస్తే ఎట్లాగా? ఇది ఆలిగార్కీ అయిపోయింది. కొద్దిమంది కూర్చొని రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల ఎకానమీని, ఆర్థిక వ్యవస్థని వీళ్ళ కంట్రోల్లో, వీళ్ళు గుప్పిట్లో పెట్టు. ఎవరికి ఉద్యోగం కావాలన్నా, ఉదాహరణకి నిన్న మీకు జనవాణిలో వచ్చింది కూడా, మత్స్యకారుల మధ్యలో మత్స్యకారులకి గొడవ పెట్టేశారు. అన్న మేమందరం ఒకటే జాతి అన్న, మేమందరం మా కూర్చి సింపుల్ వలకి రింగులు ఉంటే మీకు రింగులకి లైసెన్స్ తీసుకోవాలి, అంతకుముందు లేదంట వాళ్ళు చెప్తుంది. ఆ బరువుకి కొంచెం లోతుకి వెళ్తాయని, రింగులకు కూడా మీకు లైసెన్స్ లేదని చెప్పి వాళ్ళ పోలీసులు చూస్తుండగా వీళ్ళ బోట్లు తగలబెట్టేశారు. అది నేను వచ్చింది నాకు. ఇది పోలీసులు చూస్తుండగా బోట్లు తగలబెట్టేశారు. ఫోటోలు తీసుకొని ఏం చేసుకుంటారని చెప్పి పోలీసుల సమక్షంలో బోట్లను తగలబెట్టేశారు. ఇంత అడ్డగోలుగా ప్రజల్ని ఇంత విభజించి పాలించడం బ్రిటిష్ చేసింది కూడా తక్కువ అనిపిస్తుంది వెన్ కంపేర్ టు వైఎస్ జగన్ ఈజ్ డూయింగ్. ఆ స్థాయికి అడ్డగోలుగా చేస్తారు. ఇది ఇప్పుడు ఎవరన్నా సరే నిజంగా మేల్కోకపోతే ప్రజలు ఎవరు కూడా ఈ దోపిడీ, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఇంక ఈ దోపిడీ ఇంక మనకి తిరిగి వెనక్కి రాలేదు. కొట్టేసిన కొండలు కానీ ఉత్తి పుణ్యానికి ఒక 5,000 రూపాయలు రావడానికి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒక వాచ్మెన్ రోడ్డు మీద ఎండనక వాననక అలా ఉంటే తప్ప ఉద్యోగం రాదు. 5,000 రూపాయలు. చెత్త తీసే కార్మికుడికి పొడి చెత్త తడి చెత్త అని చెప్పి మాట్లాడటానికేమో కూర్చోబెట్టి మా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని చేయాలి. ఏ పని చేయకుండా కేవలం పైరివీలతోటి వేల కోట్లు సంపాదించే ఈ రాజకీయమైన ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈ స్థాయికి వెళ్ళిపోయింది. ఇంతకుముందు
మనం తెలంగాణలో ఏదైనా జరిగితే తెలంగాణ వాదంతో తన్ని తగలేశారు. ఇక్కడ మనం వీళ్ళు ఎలా తన్ని తగలేయాలో తెలియట్లేదు. తన్ని తగలేసి అందరూ ఇది ఒక రాజకీయ వర్గం అయిపోయింది. వేరే ప్రాంతం నుంచి రాలేదు, అందరూ ఒకటే రాష్ట్రం నుంచి వచ్చారు. అలాగే ఇవన్నీ చూస్తే మనకి మొత్తం రాయలసీమను కూడా వదిలేసి మొత్తం ఉత్తరాంధ్ర దోపిడీకి వీళ్ళు శ్రీకారం చుట్టారు వీళ్ళు. ఇక్కడ మనకు రాయలసీమలో ఏదైనా చేద్దామంటే అక్కడ స్థానికంగా కొన్ని ఫ్యాక్షన్ గ్రూప్స్, కొన్ని బలమైన వర్గాలు ఉంటాయి కాబట్టి అంత దోపిడీ కుదరదు అక్కడ. సో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా, ఎవ్వరు కూడా ఒక చిన్నపాటి వ్యాపారం చేద్దామంటే కూడా కమిషన్లు, చిన్నపాటి దిగువ ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి కూడా పని జరగనివాడు. ఇక్కడ అధికారులు ఎలాగ ఇబ్బంది పెడుతున్నారని చెప్తా ఉన్నారు చాలామంది అధికారులు. నిన్న వచ్చిన జనవాణి కంప్లైంట్స్లో ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళు చాలా ఓపెన్గా చెప్తున్నారు. ఇక్కడే మన గాజువాక 77కు సంబంధించి 97 వార్డులో ఒక ఫిక్స్ చేశారు. నువ్వు ఇల్లు కొట్టు పెట్టుకోవాలంటే ఇన్ని వేలు, ఇల్లు నువ్వు ఇంకొక ఫ్లోర్ వేసుకోవాలంటే 50,000, ఇది ఒక చిన్న షాప్ పెట్టుకోవాలంటే 25,000, ఇంకేదైనా కావాలంటే 75,000, 1,50,000 ఇలాగనమాట. ఇది ఒక రేట్ పెట్టేశారంట అంత. స్థానిక కార్పొరేట్లు కానీ, స్థానిక వార్డు నాయకులు కానీ. సో ఇది ఎందుకు ఉంది అంటే వీళ్ళందరినీ కరెక్ట్ చేయాల్సింది వాళ్ళే లంచాలు తీసుకున్నప్పుడు ఇది ఒక పరంపర అయిపోయింది. సో ప్రజలు ఇంత నలిగిపోతూ ఉన్నారు. ఆగనంపూడి అనేది ఈ టోల్ గేటు గత 25 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉందన్న. ఇక్కడ మా పక్క నుండి మా గ్రామంకి వెళ్ళడానికి చుట్టూ 3 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. మాకు ఎంతకాలం ఈ దోపిడీ అని 25 సంవత్సరాల నుంచి ఒక యూపీ, మొన్న కూడా ఇప్పుడు ఎవరిది అంటే యూపీ కంపెనీకి ఇచ్చేస్తూ ఉన్నారని, ఇది ఉత్తరప్రదేశ్ సంబంధించిన కంపెనీ. ఇంకెంతకాలం 25 సంవత్సరాలు దోపిడీ చేసింది చాలదా మమ్మల్ని. దీని మీద ఒక వైసీపీ నాయకుడు స్పందించడు. అసలు మీరు అలాగే ముఖ్యంగా ఆడపిల్లల అదృశ్యం మీద కానీ, అలాగే మేము ఇంకా భవిష్యత్తులో చేయబోయే దాంట్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర సంబంధించి ఈ మన్యం ప్రాంతంలో దోపిడీలు ఎలా జరుగుతున్నాయి, ఖనిజ తవ్వకాలు ఎలా జరుగుతున్నాయి, అలాగే ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ విధంగా నష్టపోయారు. ఉదాహరణ నేను బాధలో కూడా స్కూల్స్ ఎక్కడో దూరం నుంచి, విజయనగరం నుంచి, సాలూరు దగ్గర నుంచి 2 చెల్లెళ్ళని పట్టుకొని వచ్చి అబ్బాయి పాపం రావడానికి డబ్బులు లేవు, వీళ్ళని బతిలాడుకొని వెళ్ళి దారిలో ఏమన్నా లిఫ్ట్ అడిగి వచ్చి, అన్న ఇక్కడ మాకు స్కూల్ లేదన్నా, ఇక్కడ కూర్చొని ఫోటోల వరకు బాగుంది జగన్ చెప్పేది, అమ్మఒడని పాపని ఇలా కూర్చోబెట్టుకొని బీ ఫర్ బాంబ్ అని, ఎస్ ఫర్ స్కామ్ అని రాయించేస్తాడు చక్కగా. కానీ స్కూళ్ళకి కప్పులు లేవు, ఇక్కడ స్కూళ్ళు లేవు. చూస్తానికి పెద్ద ఏలూరు అనేది పెద్ద పట్టణం, అది డిగ్రీ కాలేజీకి చెట్ల కింద చెప్తాను. నేను ముందు నమ్మలేదు, మరీ కూర్చోబెట్టి నాకు కావాలని చెప్తున్నారేమన్నా. లేదన్నా మీరు చూడండి వచ్చి అంటే నేను వెళ్ళి మనిషిని పంపించి నేను చూస్తే పాపం నిజంగా లిటరల్గా చెట్ల కింద కూర్చొని చెప్తున్నారు పాఠాలు. వాళ్ళల్లో పాపం చూపు సరిగ్గా వెళ్ళిన విద్యార్థులు చాలామంది, టీచర్స్ వాళ్ళ కోసం ఎంత గొప్ప టీచర్లు అంటే అక్కడ వాళ్ళ కోసం బ్రెయిలీ నేర్చుకొని మరి పాఠాలు చెప్తా ఉన్నారండి. అంటే ఈ దేశంలో విద్యా వ్యవస్థ అలా అయిపోయింది. ఈ రాష్ట్రంలో జేఎన్యూ కాలేజ్లోనే, జేఎన్యూ యూనివర్సిటీలో నిన్న మన ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఎంత ఉంటుంది ఫీజు నన్ను అడుగుతూ ఉన్నాడు అబ్బాయి. ఒక 8 సంవత్సరాలు అక్కడే చదువుకున్న జేఎన్యూ విద్యార్థి నా దగ్గరికి వచ్చి, మీరు చెప్పండి అన్న ఎంత ఉంటుంది, మేము ఎంత ఫీజు పే చేస్తాం చెప్పండి అంటే, నేను చెప్పడానికి కూడా నాకు అర్థం కాలేదు. నేను ఎంత చెప్పాలో నాకు తెలియట్లేదు, ఎంత చెప్పిన తక్కువ నాకు అర్థం కావట్లేదు అంటే, కొన్ని టర్మ్కి 2,000 ఉంటుందా 3,000 ఉంటుందా అని అడిగా. అప్పుడు తగ్గించి 180 రూపీస్ ఉంటుంది. ఎనీ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్కి జేఎన్యూ యూనివర్సిటీ ఢిల్లీలో 180 రూపాయలు కడతారంట. 3 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు కడతారంట. ఇది విశ్వవిద్యాలయాలకి, జేఎన్యూ విశ్వవిద్యాలయానికి 53% ఆడపిల్లలకి ప్రాముఖ్యత ఇస్తారు అక్కడ. అలాగే ఏ మూల ముఖ్యంగా వెనకబడ్డ జిల్లాల నుంచి, దేశంలో ప్రతి రాష్ట్రంలో వెనకబడ్డ జిల్లాల నుంచి తక్కువ అంటే మీకు అత్యంత వెనకబడ్డ జిల్లాలు, ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లా నుంచి అయితే ఒక 10 మార్కులు ఎక్స్ట్రా కలుపుతారంట వాళ్ళకి. ఎందుకంటే వెనకబడ్డ జిల్లా, ఇక్కడ పరిస్థితులు తక్కువ సరిగ్గా ఉండవని చెప్పి. ఆడపిల్లలకి 53% ఎక్కువ ఉంటారు, 53%. ఆడపిల్లలకి 5 to 8 మార్క్స్ కలుపుతారంట వాళ్ళకి రాసే ఎగ్జామ్స్లో, ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో. అంటే ఒకవైపు జేఎన్యూ లాంటిది ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఇక్కడ కనీసం స్కూల్స్కి కూడా ప్రమాణాలు పాటించట్లేదు. ఇన్ని వేల కోట్ల డబ్బులు. అసలు మాకు మద్యం మీద ఆదాయం వద్దన్న వ్యక్తి ఈ రోజున 93,000 కోట్లు పైచిలకు సంపాదించాడు. భవిష్యత్తులో అది వీళ్ళు దిగేటప్పటికి 1,25,000 కోట్లు. దీంట్లో వీళ్ళు చూపించేది
మూడొంతులే చూపిస్తున్నారు, ఒక వంతు చూపించట్లా. అన్ని డిజిటల్ పేమెంట్స్ అని చెప్పి ఈ సారా షాపుల్లో మటుకు డిజిటల్ పేమెంట్స్ లేవు. సో భవిష్యత్తులో కూడా మాకు అంచెలంచెలుగా మద్యపానాన్ని దాన్ని నిషేధించటమా లేదంటే దీనిని తగ్గించడం అనేది ఒక ప్రణాళిక జనసేన చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంది. అలాగే దీని మీద ముఖ్యంగా అడిక్షన్ సెంటర్స్ ఉండాలి అనేది మా అందరి అభిమతం. అడిక్షన్ సెంటర్స్, అలాగే గంజాయి అడిక్షన్ సెంటర్స్, వాళ్ళకి ఆ అడిక్షన్లో చేర్పించినందుకు వాళ్ళకి ఎంతో కొంత ఒక స్టైఫండ్ లాగా ఇవ్వటం వాళ్ళకి, ఇలాంటివన్నీ మాకు ఆలోచన. దాని భవిష్యత్తులో కార్యక్రమాలు మేము అందరూ కూర్చొని దాని మీద ఒక బలమైన పాలసీగా మీకు తెలియజేస్తాం. అలాగే డ్రైవర్స్ గ్రీన్ ట్యాక్స్ అనేది మాకు దారిలో ఆపి, ఒకసారి నేను వెళ్తా ఉంటే దారిలో ఆపేస్తాను నన్ను. అంటే ఒకసారి మాట్లాడుతున్న అభిమానంతో ఉన్నారా లేదంటే ఒకసారి కొద్దిమంది మీతో ఫోటో తీయించుకోవాలని ఉండదు, ఏమి కాదన్న మా సమస్య అని చెప్పి కూర్చోబెట్టి లారీ డ్రైవర్లు వచ్చి మాకు గ్రీన్ ట్యాక్స్ గురించి చెప్తా ఉంటే తమిళనాడులో 200, తెలంగాణలో 500, ఇంకొన్ని చోట్ల అసలు వాళ్ళు చెప్పడం కర్ణాటకలో ట్యాక్స్ లేదని. సో మొత్తం మీద చూస్తే కొంచెం అటు ఇటు తేడాలతోటి ఎంత తేడా ఉందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ట్యాక్స్లు ఒకవైపు ట్యాక్సులు పన్నులు మయం చేశాడు రాష్ట్రాన్ని. అసలు చెత్త అనే దానికి ట్యాక్స్ ఇవ్వాల్సిన అవసరం లేని చెత్త ట్యాక్స్ పెట్టాడు దీని మీద 100 రూపాయలు. అలాగే గ్రీన్ ట్యాక్స్కి సంబంధించి అసలు భరించలేనంతగా ప్రతి 3 నెలలకి మేము కూర్చోబెట్టి వేల రూపాయలు ఎక్కడి నుంచి కట్టగలమన్నాం మేము. వేల రూపాయలు. ఆటో డ్రైవర్లు అనేది ఏంటంటే మాకు ఇవ్వడానికే వాహన మిత్రను ఒక పథకం కూర్చోబెట్టి మాలో కొద్దిమందికి ఇస్తాడు. అదే ఆడవాళ్ళ పేరు మీద అంటే వాళ్ళకి రాదు, అదే ఓనర్ పేరు మీద అంటే ఓనర్కి వెళ్ళిపోతే మాకు రాదు అని చెప్పి వాటిలో కూడా అవకతవకలతోటి పని ఉన్న చిన్నపాటి చొక్కా తీసి మేము పక్కన ఆపుదామని వేడిగా అనుకుంటే మాకు కరెక్ట్గా అదే టైంకి కానిస్టేబుల్స్ పోలీసు వాళ్ళు వచ్చి మీకు ఫైన్ వేస్తారు. మాకు ఎందుకు ఫైన్ వేస్తారు నేను పోలీసు వాళ్ళని అడిగితే ఇది మాకు ఇచ్చిన ఆర్డర్ సార్, మాకు ఇంత కలెక్ట్ చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి. మాకు ఒకసారి పోలీసు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మాకు ఆదేశాలు ఉన్నాయి సార్, మేము ఇంత కలెక్ట్ చేయాలని చెప్పి అసలు ఏదైతే ఆదాయం వద్దనుకుంటున్నాడో కూర్చోబెట్టితను వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చేస్తున్నాడు. మాకు ఇంత ఆదేశాలు, మీకు ఇన్ని కోట్లు కలెక్ట్ చేయాలి ఈ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైంలోని. ఇలా ప్రతి చోట విపరీతంగా ట్యాక్సులు పెంచేయటం, స్కూల్ ఫీజులు పెంచేయటం, ఎయిడెడ్ స్కూల్స్కి ఎయిడ్ తీసేయటం, 3 లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఉపసంహరించుకున్నారు. ఇటీలి పేరు తెలియట్లేదు. సో ఇలా ఎటు చూసినా కానీ ఈ దోపిడీ వైసీపీ తాలూకు ఈ దోపిడీ కానీ అడ్డగోలుగా వాళ్ళు బలిసిపోతా ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఈ మాట కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ నాకు రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడుతున్నా నాకు అదే అనిపిస్తూ ఉంది. ఒక్కళ్ళ దగ్గర మీరు ఊహించిన ఇంత డబ్బు చేరిపోతే ఇంకా మామూలు సామాన్యుడు బతికే పరిస్థితి ఉంటుందా ఇక్కడ? వాళ్ళకేమో డబ్బులు 1000 కోట్లు లెక్కలేదు, ఇక్కడేమో 100. ఇప్పుడు చూడండి, మీరు ఈ గ్రీన్ ట్యాక్స్ కోసం డ్రైవర్లు 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయల కోసం బాధపడతా ఉంటే ఒక్కొక్క ఈ వైసీపీ లీడర్ల దగ్గర 1000 కోట్ల రూపాయలు. ఈ ముఖ్యమంత్రి దగ్గరేమో కొన్ని ఇంకా ఎన్ని కోట్లు చెప్పలేము, అది 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు తెలియదు. స్టేట్ ఎక్స్చెక్కర్ ఏమో బలహీనం అయిపోతూ ఉంది, ట్యాక్సులతోటేమో నడుపుతూ ఉన్నారు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తామని చెప్పి ఒక కథలు చెప్పి దోపిడీ చేస్తూ ఉన్నారు. మనకి స్టేట్ ఎక్స్చెక్కర్ రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఈ సహజ వనరుల సంపద మీద ట్యాక్స్ లేదు, అసలు అడ్డగోలుగా పట్టుకెళ్ళిపోతున్నారు. పొద్దున్నుంచి ప్రతి సామాన్యుడు ఈ దేశంలో పొద్దుటి నుంచి 8 నుంచి 10 గంటలు 12 గంటలు ఒళ్ళు నలిగితే తప్ప ఒక కుటుంబాన్ని గడపలేడు. ఒక 4 కుటుంబం రావాలి, కనీసం 15,000 నుంచి 20,000 రూపాయలు రావాలి. ఒక 5,000 రూపాయలతో కూర్చోబెట్టి పొద్దున్నుంచి సాయంత్రం వరకు నడిపితే వీళ్ళకి మటుకు 1000 కోట్లు, 100 కోట్లు సంపాదించారు. ఇసుకని కానీ, సహజ వనరులని కానీ, రియల్ ఎస్టేట్ దందాన్ని కానీ ఇవన్నీ చూస్తే చాలా చాలా బాధగా ఉంది. అందుకని దీన్ని మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కిందకు దించే వరకు వీళ్ళందరినీ అకౌంటబుల్ చేస్తాం. భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే మన సభలో చెప్పినట్టుగా అది జనసేనతో బీజేపీ ప్రభుత్వమా లేదంటే మిశ్రమంతో టీడీపీ జనసేన కలిపిన ప్రభుత్వమా, ఇవన్నీ చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది భవిష్యత్తులో ఏ రూపం తీసుకున్నా కానీ ఇది ఖచ్చితంగా చేసిన వాళ్ళందరినీ కూడా బాధ్యత వహించేలా చేస్తాం. ఏ అధికారులు అయితే వీళ్ళు కొమ్ము కాస్తున్నారో,
ఏదికి ఏ శాసనసభ్యులై కానీ ఏ పొలిటికల్ లీడర్స్ వైసీపీ లీడర్స్ తప్పులు చేశారో వీళ్ళందరినీ ప్రజలకి జవాబుదారీతనం వహించేలాగా చర్యలు తీసుకుంటాం ఖచ్చితంగా. అలాగే నేను మాట్లాడింది కూడా మొన్న చాలాసార్లు ఇది చెప్పన్నారు. నేను ముఖ్యమంత్రి పదవికి నేను సంసిద్ధంగా ఉన్నా అని చెప్పి పిఠాపురంలో చెప్పాను, మన జగదాంబసేన మన ఈ గాజువాక సభలో కూడా చెప్పాను. దానికి కారణం నేను మాట్లాడింది ఏంటంటే, ఒక జర్నలిస్ట్ కావడానికి చాలా అవగాహన కావాలి. ఒక సమస్య మీద మాట్లాడాలంటే అలా ప్రతిదీ ఒక డాక్టర్ చదవాలంటే, ఒక డాక్టర్గా ప్రాక్టీస్ చేయాలని 5 సంవత్సరాలు చదవాలి. దాంట్లో పీజీ చేయాలని 2-3 సంవత్సరాలు చదవాలి. సో ప్రతి ఒక్కరికి కనీసం ఒక దశాబ్దం ఉంటే తప్ప దాంట్లో ఒక పరిణితి రాదు. సో అలాగే నేను 10 సంవత్సరాల తర్వాత నేను సంసిద్ధత తెలియజేశాను. నేను ముఖ్యమంత్రి పదవికి నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా సంసిద్ధత తెలియజేశాను. కానీ ఇక్కడున్న సమస్య ఏంటంటే, నా సంసిద్ధత ఒక్కటే సరిపోదు. ప్రజల తాలూకు భావన కూడా మాకు మద్దతు ఇచ్చేలాగా ఉంటే ఖచ్చితంగా ఆ పరిస్థితిని తీసుకెళ్ళచ్చు. కాకపోతే అది ఎలక్షన్లు అయిన తర్వాత, ఎందుకంటే ఇది నిజంగా మనం చెప్పాలి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లాగా, కేవలం వ్యక్తులే, అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లాగా ఒక 3 వ్యక్తుల మధ్య ఎన్నికలే అయితే అది వేరు పరిస్థితి. కానీ ఇది ప్రజాస్వామ్యం. శాసనసభ్యులు వాళ్ళు ఎన్నుకోవాలి వాళ్ళ నాయకుడిని. సో శాసనసభ ఇక్కడ కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు ఎన్నికే చాలా కీలకమైంది. నేను ఎంత ప్రభావితం చేసిన వ్యక్తినా ఎండొచ్చు, నేను ఎక్కడికి వెళ్ళినా తమిళనాడు కానీ తెలంగాణ కానీ లేదంటే మన కేరళ కర్ణాటక వెళ్ళినా కానీ నాకు అపారమైన జనసందోహం వస్తారు. అది నా వ్యక్తిగతంగా నాకున్న కనెక్ట్ అది. కానీ అది మన నాయకులకి తీసుకురావాలంటే మా నాయకులు కూడా ప్రత్యేకించి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళు కూడా దాని మీద కొంత విపరీతం కృషి చేయాలి. అది ప్రజల్లో నమ్మకం రావాలి. సో ఈ ప్రాసెస్లో నేను నాయకత్వాన్ని పెంపొందింపజేస్తున్నాను, బలోపేతం చేస్తున్నాను. కానీ ఈ ప్రాసెస్లో ఓటు చీలకూడదనేదే నా ఉద్దేశం. సో మేము ఎన్డీఏ ఈ పక్షంలో ఉండి దీన్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, దీని ద్వారా రాష్ట్రానికి ఎంత సుపరిపాలన అందించాలి అన్నదే నా ఉద్దేశం. సో మా అందరి ఉద్దేశం కూడా అదే. ఇది భవిష్యత్తులో ఎన్డీఏ అనేది ఎట్లా ఉంటుంది, ఏముంటుంది, ఏ పార్టీలు కలిసి వస్తాయి అనేది కూడా రాబోయే కొద్ది కాలంలో తేలుద్దని నేను ఒక పాజిటివ్గా నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను. అండ్ నాకు ప్రత్యేకించి మీడియా సన్నిహితులకి, పెద్దలకి, అందరికీ కూడా, మీ సంస్థ యజమానులకు కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా ఈ 3వ వారాహి విజయయాత్రని మా అందరికీ, ప్రజలందరికీ చేరువయ్యేలాగా పార్టీని బలోపేతంలా చేసిన మా జనరల్ సెక్రటరీస్కి, మా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, మా కార్పొరేటర్స్కి, మా ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ, పంచాయతీల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థులందరికీ, జనసేన సైనికులకు, వీరమహిళలకు ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. అవన్నీ మీకు తెలియజేస్తాను కదండి. అంటే ఇది సార్, ఇది ఒకటి ఏంటంటే చాలా వీకెస్ట్ ఆర్గ్యుమెంట్ సార్, చాలా వీకెస్ట్ ఆర్గ్యుమెంట్. ఒక వ్యక్తి పాలసీల గురించి మాట్లాడుతుంటే, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, వెరీ డెడ్ ఓల్డ్ రెటారిక్ టెక్నిక్, అది ఎడ్ హామినం అన్నాం. అంటే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే అతని క్యారెక్టర్, అతని వ్యక్తిగతంగా దోషం చేయడం. అంటే నేను కొంచెం చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేను చాలా సున్నితంగా కనిపించచ్చు, కానీ నేను అంత సున్నితమైన మనిషిని కాదు. అంటే నన్ను వ్యక్తిగతంగా వాళ్ళు తిడతానంటే సంతోషంగా తిట్టుకోండి, ఎందుకంటే ఇంక నేను ఆప్ చేయలేను ఇంక దానికి. ఒక నిమిషం లెట్ మీ ఫినిష్. సో నన్ను వ్యక్తిగతంగా తిడుతుంటే కూడా నాకేం ఇబ్బంది ఏమి రాదు, ఎందుకంటే నేను ఇది కూర్చోబెట్టి ప్రజల కోసం తిట్లు తినడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. వాళ్ళు నన్ను వ్యక్తిగతంగా తిట్టనివ్వండి, ఏదన్నా చేయనివ్వండి, కానీ నా నోట్లో నుంచి వాళ్ళ సమస్య, వాళ్ళు చేస్తున్న రాష్ట్రానికి కలిగిస్తున్న నష్టాలను అయితే మటుకు బయటికి తీసుకొచ్చే తీరుతాను. One minute, sir. నేనేమంటానంటే టీడీపీ హయాం తప్పు చేసి నువ్వు కరెక్ట్ చేయి అంటున్నాను కదా.
నేను ఎప్పుడు టీడీపీని ఎప్పుడైనా నేను కాదు ఏదైనా సరే మీరు చూడండి, ఎప్పుడైనా సరే నేను ఏమి మాట్లాడినా రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడతాను. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి నేను మాట్లాడినప్పుడు మోదీ గారు నాకు చాలా సన్నిహితం అని చెప్పి నేనేమి మాట్లాడకుండా ఉండలేదే. టీడీపీ హయాంలో జరిగి ఉంటే నువ్వు కరెక్ట్ చేయి అంటున్నాను. నువ్వు ముఖ్యమంత్రి కదా, 151 మంది సభ్యులు ఉన్నారు కదా. వాళ్ళు ఎవరండి? నేను చెప్తున్నా, నాకు ఒక నిమిషం ఆగండి. ఓకే, ప్లీజ్ ఐ గాట్ ఇట్. వైసీపీ నాయకులు ఎలా నడుచుకోవాలో, వాళ్ళ పార్టీని ఎలా నడుపుకోవాలి నేను చెప్తున్నాను. ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సిన నీ పార్టీ నువ్వు ఎలా నడుపుకోవాలి. నువ్వు నా పార్టీ గురించి నువ్వే కూడా మాట్లాడటానికి మూసుకు కూర్చొని చెప్పాలనిపిస్తున్నాను, కానీ చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు అంతే. ఒక నిమిషం సార్, మీరు స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతూ ఉన్నారు సార్. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ స్టీల్ ప్లాంట్ సార్. మీరు స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చారా? డెక్కన్ క్రానికల్. ఓకే, నేను ప్రత్యేకించి చెప్తుంది స్టీల్ ప్లాంట్ గురించి. ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో, రాజ్యాంగ పీఠికల్లో మనది సోషలిస్ట్ అనే ఒక పదం ఒకటి ఉంది. అంటే ప్రభుత్వ రంగాన్ని బతికించుకోవాలి అనేది చాలా స్ట్రాటజిక్ రంగాల్లో ఇది కూడా ఒకటి. ఇది బేసిక్ డిఫెన్స్, వీటన్నిటికీ ఆధారపూరితమైంది స్టీల్ ఇండస్ట్రీ. ఏదైనా సరే డిఫెన్స్ నిర్మాణం కానీ, లేదంటే మీకు స్పేస్ కానీ, ఇవన్నీ చాలా కీలకమైన స్ట్రాటజిక్. దీంట్లో వీటన్నిటికీ ఇనుము అనేది స్టీల్ అనేది చాలా కీలకమైంది. సో దానికి సంబంధించి ఇట్స్ వెరీ స్ట్రాటజిక్ అనేది మా అందరి వ్యక్తిగత అభిప్రాయం. అలాగే మనకి సోషలిస్ట్ ట్యాగ్ ఉన్నది కాబట్టి మనకి ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా సహకార రంగ సంస్థలు కూడా బతకనివ్వాలి అనేది మా అందరి జనసేన అభిప్రాయం. దాని దిశగా కృషి చేస్తాం. ప్రధానమంత్రి గారి దగ్గరికి కూడా, హోంమంత్రి గారి దగ్గరికి కూడా ఆయన తీసుకెళ్తే వీళ్ళందరూ భయపడతారు. జగన్ భయపడతాడు, కూర్చోబెట్టి స్టీల్ ప్లాంట్ గురించి ఒక మాట పలకరీళ్ళు. కానీ మేము మా పిఎస్సి చైర్మన్ మనోహర్ గారు మేము వెళ్ళి హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము మెమరాండం ఇచ్చి, ఆ రోజున స్టీల్ ప్లాంట్ కార్మికులందరి దగ్గరికి వెళ్ళి మెమరాండం ఇచ్చి, సార్ ఇది చాలా భావోద్వేగంతో కూడుకున్నది ఒకటే కాదు, ఇది చాలామంది 32 మంది బలిదానాలు, కొన్ని వేలాది మంది పొలాలు పోగొట్టుకొని ఈ రోజుకి సక్రమంగా న్యాయం జరగని ఈ నిరాశ్రులై ఉన్నారు, వాళ్ళు బాధితులు ఉన్నారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీకు క్యాప్టివ్ మైన్స్, సొంత గనులు కేటాయించండి. ఇది రాష్ట్ర విభజన సమయంలో అప్పుడున్న నాయకులు దీన్ని బలంగా తీసుకెళ్ళలేకపోయారు, అడగలేకపోయారు అని చెప్తే నేనేమంటానంటే ఆయన చాలా సావధానంగా విన్నారు. నేనేమంటానంటే మనం ముందు చెప్పుకుంటే కదా. ఇప్పుడు నేను ఎంత మాట్లాడుకుని, నేను ఎంత ఎన్డీఏ పార్ట్నర్ అయినప్పటికీ ఒక ముఖ్యమంత్రిగా 30 మంది పార్లమెంట్ సభ్యులుండి ఒక్క క్యాప్టివ్ మైన్స్ నువ్వు తెచ్చుకోలేకపోయావే. ఇప్పుడు వీళ్ళందరూ చాలా సన్నాసితనంగాను చేతగానితనంగా నన్ను మాట్లాడతారు. కానీ నేననేది మీరు వెళ్ళి మాట్లాడాలి కదా. నాలాంటి వాడే వెళ్ళి నేను ప్రధానమంత్రి గారి స్థాయిలోకి, లేదంటే హోంమంత్రి గారి స్థాయికి నేను వెళ్ళి బలంగా చెప్పగలిగినప్పుడు, మీరు ఇన్ని జాతీయ వాళ్ళకి కావాల్సిన బీజేపీ నాయకులకి కావాల్సిన మద్దతు మీరు ఇస్తున్నారు కదా, చాలా బిల్స్ పాస్ అవ్వడానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా. ఆ సపోర్ట్ అంతా వీళ్ళు దేనికి వాడుకున్న, స్టీల్ ప్లాంట్కి వాడుకోవట్లా. మా మీద క్రైమ్ కేసు, మా మీద సిబిఐ కేసులు కొంచెం తగ్గించండి అంటే ఇఫ్ పీపుల్ ఆర్ రెడీ టు ఫైట్. మీరు ఇదే గుర్తుపెట్టండి. అంటే నేను అనేది వెన్ పీపుల్ ఆర్ రెడీ, ఇన్క్లూడింగ్ మోడీ గారు కూడా దీని మీద ఆలోచిస్తారు. ఎందుకంటే నేను కూర్చోబెట్టి, ఎందుకంటే నేను ఇది మాట్లాడడానికి ప్రజలు సంసిద్ధంగా ఉండాలి. మొన్న కూడా చెప్పాను, ప్రతిసారి ఇది రెచ్చగొట్టే విధంగా నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే డెమోక్రసీ వీ హ్యావ్ టు హ్యావ్ నెగోషియేటింగ్ పవర్ అండి. గొడవలు పెట్టుకుంటే పనులు అవ్వవు, కానీ ఒత్తిడి పెట్టడం అనేది మేము చాలా బలంగా తీసుకుంటాం. అంటే నేను అరిస్తేనో కేకలు పెడితేనో అది దానివల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అలాంటి నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం నేను గొంతెత్తాను. కానీ సమస్య ఏమైంది, ప్రజలు అంత కోపం లేదు. త్యాగాలు చేయడానికి కొద్దిమంది ఉన్నారు, కానీ వాళ్ళు వెనక తెలంగాణ ఉద్యమం జరిగింది అంటే, అలాగే సేలం స్టీల్ ప్లాంట్ జరిగింది అంటే ఒక్కడి వల్ల జరగలేదు. అది మొత్తం అది మా జాతి సమస్య అన్నట్టుగా వచ్చారు. ఇక్కడ ఎవరు వస్తారండి జాతి సమస్య అంటే? ఎంతమంది వస్తారు? మ్యాక్సిమం మన మీడియా నుంచి కొన్ని ఆర్టికల్స్ రాయగలమేమో, కానీ కొంచెం ప్రభావితం చేసి అందరిది మా సమస్య అనేది మాట్లాడుకునే ఆలోచన విధానం, దృక్పథం లేదు ఇక్కడ. అది సమస్య. అందుకని మేము వ్యక్తిగతంగా నేను చేయగలిగేది బీయింగ్ ఎన్ ఎన్డీఏ పార్ట్నర్ 10 సార్లు 25 సార్లు రెగ్యులర్గా ఇది మాకు ఎజెండా. మాకు నడ్డా గారితో మాట్లాడిన, ఎవరితో మాట్లాడినా నేను తీసుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాను.
మమ్మల్ని అభిమానించే యూత్ అప్పుడు ఓట్లు లేకపోయినా ఇప్పుడు ఓట్లు వచ్చింది. కానీ క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్కి తీసుకొచ్చే నెట్వర్క్ ఇంకా డెవలప్ కాలేదని మీ శ్రేయోభిలాషుల భావన. మీరు ఇంకేం చెప్పాలి? సార్, రీసెంట్ గా మీరు ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర కోసం పరిరక్షణ కోసం ఈ విజయయాత్ర చేశారు. ప్రధానంగా తీసుకుంటే విశాఖ ఆస్తులను అమ్మి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లిపోతుంది. ఉదాహరణకి చెప్పాలి, రాజశేఖర రెడ్డి గారి టైంలో 2004లో ముఠా ద్వారా 1000 కోట్ల రూపాయల విశాఖ ఆస్తులు అమ్మి తీసుకెళ్లారు. విశాఖ అంటే విభజన తర్వాత వెనుకబడిన జిల్లాలైన ఉత్తరాంధ్రకు నిధులు ఇవ్వకపోగా ఇప్పుడు మళ్ళీ 1000 కోట్ల రూపాయలు ఉడా నుంచి VMRDA నుంచి తీసుకెళ్ళడానికి రెడీ అయింది. దీని మీద జనసేన ఏమైనా పోరాటం చేస్తుందా? మీరు ఆయన సాక్షి రిపోర్టర్ అయితే నాకు బాధ్యత ఉందండి. అంటే మేము సాక్షి రిపోర్టర్ అని చెప్తా ఉంటే ఐ రెస్పెక్ట్ యూ. ఒక నిమిషం అలాగే ఒక నిమిషం ప్లీజ్. నాకు రిపోర్టర్స్ నేను అందరినీ సమానంగా చూస్తాను. ఐ విల్ గివ్ యూ ద రెస్పెక్ట్. యా ఐ అగ్రీ విత్ యూ. ఖచ్చితంగా విద్యా వ్యవస్థను అయితే ప్రక్షాళన చేయాలి. సో మీ దగ్గర నుంచి విద్యా వ్యవస్థను అయితే ప్రక్షాళన చేయాలి. తక్కువ అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్, అది ఫ్రీ ఎడ్యుకేషన్ అవ్వాలనేది నా కోరిక. ఎందుకంటే ఇన్ని వేల కోట్లు అడ్డగోలుగా ఒక్క లాటరైట్ మీద 13,000-15,000 కోట్లు సంపాదించగలుగుతున్నప్పుడు నిజంగా అది స్టేట్ ఎక్స్చెకర్కి వెళ్తే ఇంతమంది విద్యార్థుల్ని దానికి డైవర్ట్ చేస్తే ఖచ్చితంగా అది చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. ఆ దిశగా మేము ఆలోచిస్తాం ఖచ్చితంగా. మీ ఒక్క నిమిషం సార్, మీరు చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. టీడీపీ ఖచ్చితంగా నేను అలాగే ఒకటి అలా వినండి. నేను మీరు ఒక వైసీపీ ఎజెండాతో వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గివ్ యూ రెస్పెక్ట్ యాజ్ అన్లైక్ మీ ఓనర్ లాగా కాకుండా. మీ ఓనర్ గారు ఏం చేస్తారు, మీరు వేరే పేపర్లు గెడవడం వేస్తారు. నేను అట్లా అంటలా. ఫస్ట్ ఐ రెస్పెక్ట్ యూ యాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు సాక్షి పేపర్ కాదు, యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ రెస్పెక్ట్ యూ. మీరు అంటుంది టీడీపీ కోసం వీటి కోసం మేము టీడీపీ అక్రమాలు అన్యాయాలను కూర్చొని నిజంగా మాట్లాడాలంటే ప్రతి పార్టీ పాలనలో కూడా అవకతవకలు ఉంటే అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను ఒక పాలసీ నచ్చనప్పుడు నేను ప్రధానమంత్రి గారికి సంబంధించి నేను మాట్లాడినోడిని. అలాగే టీడీపీ హయాంలో ప్రతి సమస్య ఉంటే నేను కూర్చోబెట్టి జన్మభూమి కమిటీ నుంచి కూడా నేను మాట్లాడినవాడిని. ఈ రోజున మీ ఎడిటర్ గారికి కూడా తెలియజేయండి, ఈ రోజున నేను ఓట్లు చీలకూడదు అనడానికి కారణం మీ పేపర్ ఓనరే. దీనికి కారణం రీజన్ ఏంటంటే ప్రామిస్ చెప్తున్నాను కాదు, సాక్షి పేపర్ ఓనర్ కారణం ఏది, నేను ఓటు చీలకూడదు అంటాను. ఎందుకంటే నిజంగా కనుక 151 సభ్యులుండి ఆయన అద్భుతంగా పాలన చేస్తే నాకంటే సంతోషించేవాడు ఉండడు. నువ్వు పాలన చేయకపోగా నువ్వు లా అండ్ ఆర్డర్ని డిటోరియేట్ చేసి 30,000 మంది అమ్మాయిల అదృశ్యమైతే సమీక్ష కూడా పెట్టకుండా వేలాది కోట్ల నువ్వు కూర్చోబెట్టి సహజ వనరులను దోచేస్తూ ఉంటే నాకు టీడీపీ వాళ్ళు బెటర్ అనిపించారండి. అంతే సమస్య. థ్యాంక్ యూ సార్. జై హింద్. కరెక్ట్ సమాధానం ఇచ్చాలి.